వెల్కమ్ టు మీటింగ్ సినీ ప్రసాద్. తప్పు చేస్తే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇది ఎవరు అనలేదు. ఏదైతే మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు మీద ఏదైతే పోక్సో కేసు నమోదైన విషయాలు దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వైరల్ అవుతున్న అంశం ఇది. చాలా ప్రధానంగా ప్రతిపక్షంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అంశం గురించి వాళ్ళు చాలా సీరియస్ గా కూడా మీడియా సమావేశాల్లో, బహిరంగ సభలో, వేదికల మీద కూడా మాట్లాడుతున్న సందర్భం. ఏదైతే పోక్సో కేసు నమోదైనటువంటి సాయి భగీరథ మీద లైంగిక వేధింపుల మీద కేసు పెట్టారు. అతను నిజంగానే తప్పు చేస్తుంటే శిక్ష పడాల్సిందే అన్నట్టుగా బండి సంజయ్ కుమార్ ఒక సమావేశంలో ఆయన ఆవేదనతో మాట్లాడారు. నా కొడుకు నాకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, కానీ తండ్రి కొడుకులు ఉన్నంత ప్రేమ సరే ఏదేమైనా సరే నా కొడుకు తప్పు చేసినట్టు నిజంగా ఆధారాలు ఏదైనా విచారణలో తేలితే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేశంతో ఆవేదనతో ప్రజల మధ్యన అంటే కార్యకర్తలకు చెప్పే ప్రయత్నంలో కన్నీళ్లతో ఆయన ఎమోషనల్ అయ్యాడు. నిజంగా ఒక రకంగా ఆయనని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మొన్న జరిగిన సమావేశంలో ఆయన ఒక ఆవేదనతో మాట్లాడారు. సరే ఏదేమైనా సరే రాజకీయ అంశాల మీద, రాజకీయ కార్యక్రమాల మీద రాజకీయ పరస్పర విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యత ప్రతిపక్ష హోదా ఉంటుంది, అధికార పక్ష హోదాలో కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకునే ఆలోచన ఉంటుంది. అది సాంప్రదాయం, ఎప్పటి నుంచి వస్తున్న ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. నిజంగానే ఈ నిజంగా ఏదైతే బండి సాయి భగీరథ చేసినటువంటి లైంగిక వేధింపులు ఇది ఇప్పటిది కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల కింద జరిగినటువంటిది. నిజంగా ఆయన తప్పు చేసినట్టు చాలా సోషల్ మీడియాలో ఆయన నిజంగా ఒకరిని స్టూడెంట్స్ ని కొట్టడము, తిట్టడము, నిజంగా వాళ్ళని బాధ పెట్టడము, ఒక అమ్మాయితో ఫోటోలు ఉన్నట్టుగా ఏదైతే మద్యం అమ్మాయికి ఏదైనా కూల్ డ్రింక్ లో మద్యం పోస్తూ అమ్మాయిని నిజంగానే ఇట్లా తీసుకున్నాడు, డ్రగ్స్, అవన్నీ చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. మొన్నగాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక సమావేశంలో ఈ అబ్బాయి తప్పు చేసినట్టుగా కొన్ని వీడియోలు కూడా బయట పెట్టారు. నిజంగా ప్రతిపక్షంలో చేస్తున్న ఆరోపణల్లో కొంచెం అందులో ఆలోచన ఉంటుంది. సరే బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అదే భారతీయ జనతా పార్టీ ఏదైనా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనే ఆలోచన కూడా ఆయన దృష్టికి వచ్చింది. కాకపోతే నేరుగా బండి సంజయ్ కుమార్ ఏమన్నా తప్పు చేసినట్టయితే పార్టీ పరంగా కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు. కానీ వాళ్ళ కుటుంబంలో ఒకరు అయినటువంటి సందర్భం, సో వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చేస్తే వాళ్ళకు శిక్ష పడుద్దని ఆయనే చెప్తున్నారు బహిరంగంగా. వాడు తప్పు చేస్తే శిక్ష పడుద్ది, పోతాడు, జైలు పోతాడు, కూర్చుంటాడు, శిక్ష అనుభవించాల్సిందే, ఏదైనా పనిష్మెంట్ జరగాల్సిందే. ఆ తప్పు చేసిన వాడికి తెలవాల్సిన అవసరం ఉంటుంది కూడా ఆయన కూడా ఆవేదనతో చెప్పారు. సో పార్టీ బండి సంజయ్ మీద ఎలాంటి ఆలోచన చేస్తుంది, నిజంగా ఏమన్నా కొడుకు చేసిన తప్పుకు ఈయన బదులుగా ఈయన మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్నట్టుగా కొన్ని చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. నిజంగా ఒకవేళ నిజంగా ఈయననే తప్పు చేసినట్టయితే అది వేరే విషయం. వీళ్ళ కుటుంబంలో ఒకరు చేస్తారు కాబట్టి దానికి ఈయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు, బీసీ నాయకుడు, ఇప్పుడు దాదాపు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఈరోజు కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ఉన్నాడు. సో చాలా సీనియర్ పొలిటీషియన్, ఒక బలమైన నాయకుడు, చాలా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, కార్యకర్తల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకి బండన చాలా మంది పిలుచుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నట్టే బండి సంజయ్ కుమార్. సో బీజేపీలో కూడా కొందరు ఆయన గురించి కూడా మాట్లాడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఏదైతే మన ధర్మపురి అరవింద్ కుమార్ గారు ఎంపీ గారు ఆయన కూడా మాట్లాడారు. నిజంగానే బండి సంజయ్ కుమార్ కొడుకు తప్పు చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, ఆ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదని కోణంలో మాట్లాడారు. ఏంటంటే ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో వీళ్ళు సమాజంలో తిరుగుతూ ఉంటారు, నా రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి కుటుంబంలో చాలా మంది నాయకుల పిల్లలు ఇదే పనిగా పెట్టుకుంటున్నారు. నిజంగా కామన్ గా ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఆ స్కూల్ మొత్తాన్ని నిందిస్తాం. ఒక కుటుంబంలో ఎవరైనా పిల్లోడు తెలుసో తెలియకో తప్పు చేస్తే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని మనం దేశిస్తాం. అలాంటిది ప్రజాస్వామ్యంలో ఎంతో బాధ్యత రహితంగా బాధ్యతతో ఉంటున్నటువంటి రాజకీయ నాయకుల పిల్లలు అసమానం ఇలాంటి పనులు చేసుకుంటూ పోతా ఉంటారు. అమ్మాయిలను ఏడ్పించడము, డ్రగ్స్ తీసుకోవడం, మాదక ద్రవ్యాలకు వాడే కాలేజీలకు పంపించడము. నిజంగా అందరూ కాదండి, కొందరు. ఆ కొందరు వల్ల, బలమైన నాయకుల వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. నిజంగా ఎందుకు అంటే వీళ్ళు మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు చూసుకుంటారులే, కేసులున్నా ఏదున్నా వాళ్ళు చూసుకుంటారు, మేము ఏం చేసినా ఏం కాదు, ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం తీసుకుని కూడా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ ఏది అడ్డం వచ్చినా అట్లా
యాక్సిడెంట్ చేసుకుంటూ పోయిన చాలా సందర్భంలో చూస్తున్నాం, చాలా కేసులు కూడా నమోదైనాయి. కాకపోతే శిక్షలు ఏముండవు వీళ్ళకు, జస్ట్ ఆ మాత్రానికి కేసులు కడతారు అంతే. కానీ సో ఎందుకు పదే పదే రాజకీయ నాయకుల పిల్లలు ఇలాంటి పనులు చేసుకుంటూ వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ సమాజంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడుతూ చాలా వరకు ఇలాంటి సమస్యలు ఇలాంటి ఆలోచన విధానాలు ఎక్కువ వస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. సో మొత్తానికి ఏదైతే బండి సంజయ్ కుమార్ కొడుకు ఫోక్సో కేసు నమోదైనటువంటి బండి సాయి భగీరథ కేసు అయితే ఇప్పుడు బీజేపీలో సంచలనంగా మారింది. మొన్న బహిరంగ సభ నరేంద్ర మోడీ గారి సమక్షంలో అలాంటి సమావేశంలో ఆయన ముందే ఆవేదనగా మాట్లాడారు బండి సంజయ్ కుమార్. నిజంగా ఆయన వ్యక్తిగతంగానే నా మీద దాడి చేస్తున్నారు, మీరు రాజకీయంగా ఎదుర్కోలేకనే నా మీద ఇలాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కావాలనే నన్ను మీరు ఇట్లా వెనక కావాలనే నన్ను ఇట్లా అవస్థ పాలు చేస్తున్నారు అన్నట్టుగా ఆవేదనతో మాట్లాడారు. నిన్న జరిగినటువంటి ఒక ప్రజల కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నాను. నిజంగా ఏ కొడుకైనా ఇలాంటి పనులు చేస్తే ఎవరు కూడా భరించరు, సహించరు, ఊరుకోరు. కాకపోతే సమాజంలో నాయకులకు అన్నట్టు ప్రధాన పాత్ర ఉంటుంది. అలాంటి ఆలోచన విధానంతో వీళ్ళు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగా భగీరథ తప్పు చేస్తుంటే 100కి 200% శిక్ష అనుభవించాల్సిందే. ఇది చాలా వరకు కూడా ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కోరుకునేది, ఎవరు కూడా ఇలాంటి పనులని యాక్సెప్ట్ చెయ్యరు, సహించరు, తీసుకోరు, పద్ధతి కాదు. ఎందుకంటే అందరికన్నా బాధ్యతగా వాళ్ళు ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కూడా అలాంటి కొంచెం బాధ్యతగా ఉంటేనే సమాజంలో మనం ముందుకెళ్లే ఆలోచన ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్స్. సో అలాంటి సందర్భాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కొడుకు మీద కేసు నమోదైన పోక్సో కేసు నమోదైనటువంటి ఈ విషయాన్ని ఇప్పటికైతే భగీరథ అయితే అందుబాటులో లేడు, పోలీసులు అయితే ఆయన గురించి గాలిస్తున్నారని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక సమావేశంలో ఒక రివ్యూ మీటింగ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి ఒక స్పెషల్ కమిషన్ వేసి వాళ్ళని కూడా ఏమైంది, కేసు ఎఫ్ఐఆర్ అయింది, కేసు నమోదైంది, దర్యాప్తు ఇంకా కొనసాగించట్లేదు, ఆ అబ్బాయిని పట్టుకున్నారా లేదన్నట్టు కూడా ఆయన కూడా ఈ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా పోలీసు వారైతే వాళ్ళు ఇంకా దొరకలేదు. మొత్తానికి ఏంటి మరి దాన్ని ఫర్దర్ గా ఎట్లా ముందుకెళ్తారు, నిజంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ విషయాన్ని ఎట్లా తీసుకెళ్తారు, ఎలా ముందుకు తీసుకెళ్లి ఎలా దీన్ని ఎదుర్కొంటారు, రాజకీయ పరంగా ఆయనకి ఏమైనా ఇబ్బందులు అవుతాయా, రాజకీయంగా ముందుకు వెళ్ళగలుగుతాడా, అంటే గతంలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ కి ఇప్పుడు కొడుకు వల్ల వచ్చిన ఈ అవమానం వల్ల ఆయన ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు, కార్యకర్తలను ఎలా ఫేస్ చేయగలుగుతాడు, నాయకుల దగ్గరికి ఎలా మాట్లాడగలుగుతాడు, ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు, పార్టీ సిద్ధాంతాల గురించి ఆయన ఎమోషనల్ గా, ఎందుకంటే చాలా సమావేశంలో చూస్తా ఉన్న బండి సంజయ్ కుమార్ కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఎంత ఆవేదనగా మాట్లాడతారో అదే వేలో మాట్లాడతాడు ఆయన. నిజంగా నేను ఒక కార్యకర్తనన్నా, ఒక ఆర్ఎస్ఎస్ కి వెళ్ళొచ్చాను, ఒక ఏబీఎఫ్ లో పనిచేశాను, బీజేపీ సీనియర్ కార్యకర్తగా ఈ రోజు నేను ఆ భుజాన జెండా వేసుకొని మోస్తున్నాను. ఈ రోజు నన్ను పార్టీ గుర్తించింది, నాకు పదవులు ఇచ్చింది, అయినా కూడా నేను చివరి బొట్టు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతాను అన్నట్టుగా బలమైన బీసీ నాయకుడు. అయితే అలాంటి నాయకుడికి ఈ కొడుకులో వచ్చిన ఈ అవమానానికి ఆయన రాజకీయంగా ఏమన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందా, లేకపోతే పార్టీ అంటే ఏదైతే అధిష్టానం ఈయన మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా, లేకపోతే కేంద్ర మంత్రి నుంచి తప్పిస్తారా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ఇలాంటి ఆలోచనలు పునరావృతం అవుతున్నాయి. చాలా మందికి ఒక ఆలోచన విధానం ఏమైతుంది, బండి సంజయ్ కుమార్ ఆయన రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇలాంటి కొడుకు వల్ల వచ్చినటువంటి ఈ అవమానాన్ని ఆయన ఎట్లా ఎదుర్కొంటారు, ఆయన నిజంగా ఏ సమావేశంలోకి వెళ్ళినా ఈ విషయం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా బాధగా ఎమోషనల్ గా ఆయన మాట్లాడుతున్న సందర్భం గమనిస్తున్నాం మనం. అయినా కూడా అక్కడ ఆయనకున్న కార్యకర్తల్లో, ఆయనకున్న ఫాలోయింగ్ లో కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ మచ్చ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బీజేపీలో బండి సంజయ్ కుమార్. ఎందుకంటే ఆయన వెనకాల ఒకటి ముందొకటి అని ఏది ఉండదు, ఆయన ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా మనసులో ఏదున్నా ఒక కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాల గురించి, పార్టీ బలోపేతం గురించి, పార్టీ అభివృద్ధి గురించి, పార్టీ నాయకుల గురించి, అధిష్టానం గురించి, కేంద్ర స్థాయిలో ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అంశాల గురించే చెప్పే ప్రయత్నం చేస్తారు. గతంలో ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చాలా కార్యకర్తలు ఉత్సాహం ఉండేది. ఆయన బండి సంజయ్ అంటే ఆయనకున్న ఫాలోయింగ్ తోని ఎంతో పేరు తెచ్చిపెట్టింది బీజేపీకి. ఆ తర్వాత నాయకులు వచ్చారు పోయారు, కానీ అందరి నాయకుల కన్నా భిన్నంగా ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే బండి సంజయ్ కుమార్. అలాంటి బలమైన నాయకుడికి ఏదైతే భగీరథ చేసినటువంటి ఈ
లైంగిక వేధింపుల వల్ల వచ్చినటువంటి ఈ విషయాలు ఆయన ఎట్లా జీర్ణించుకుంటారు, ప్రజలకు ఎట్లా వెళ్తాడు, అధిష్టానం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది, ఇవన్నీ తెలియాలంటే ముందు భగీరథ దొరకాలి. భగీరథ మీద ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి చట్టాలు పెట్టి ఆయన్ని మళ్ళీ ఆ, కేసులు పెడతారు. చాలా మంది అక్కడ బాధితులు అయితే ఇప్పటికే పలుమార్లు కూడా ఇంకా వాళ్ళని కేసు ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే బలమైన నాయకుడి మీద ఆ ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అక్కడ బాధితులు కూడా ఎప్పుడు ఏంటి ఎప్పుడెప్పుడు అని వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. చూడాలి ఈ లైంగిక వేధింపుల మీద భగీరథ ఎట్లా ఎదుర్కొంటాడు, దీనికి బండి సంజయ్ కుమార్ ఎలా ముందుకెళ్తాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.